అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121:7 Psalms 121:7. He will watch over your life and he will protect you. మీ తండ్రి గారు గొప్ప అధికారి ఉంటే ఆయన పిల్లలుగా మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి తన పనివారిలో కొందరిని మీ కాపుదల కొరకు ఏర్పాటు చేస్తాడు. అలాగే నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ప్రార్థించేది ఒక అధికారి కాదు, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభు, అలాగే మన తండ్రి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయనకు ప్రార్థన చేసుకుని వెళ్ళడం. ఎక్నాలెడ్జ్ ద లార్డ్ ఇన్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్. నీకున్న ప్రతి పరిస్థితిలో కూడా నీ దేవునికి తెలియపరిచి వెళ్ళు. ఎక్నాలెడ్జ్మెంట్ అంటాం. మనం పోస్ట్ చేసినప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారని. అలాగే మనం ప్రార్థించినప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ దేవునికి తెలియపరిచి వెళ్ళడం. డాడీ, నేను వెళ్తున్నాను, నీ సహాయం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నేను వెళ్ళే మార్గంలో నేను చేసే పనుల్లో నేను ఫలించులాగున మీ దూతల సహాయం నేను కోరుతున్నాను. మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థించండి అని ప్రభు చెప్పాడు. అంటే శోధనలో పడాలని ఎవరికి ఇష్టం ఉండదు, కానీ శోధనలో పడి ఇబ్బందులు పడుతున్న వారు ఎంతమంది ఉంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. శోధనలో పడిన తర్వాత ఏడ్చి మొత్తుకోవడం కంటే శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థించమని ప్రభు చెప్పాడు. గనుకనే సమాధానంగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు ప్రార్థన మానొద్దు. ఎప్పుడైతే నువ్వు కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుని కాపుదల, దేవుని కృప కొరకు ఆయన నెమ్మదించేవాడు, సమాధానం ఇచ్చేవాడు, రాబోయే అపాయము నుండి మిమ్మల్ని తప్పించేవాడు, ఏ అపాయము రాకుండా మిమ్మల్ని కాపాడువాడు, మీ ప్రాణములను అనగా మన ప్రాణాలను కాపాడే దేవుడు ఆయన. 103 కీర్తన 3 నీ సంకటముల నీవు బాపువాడు ఆయనే, నీ ప్రాణమును సమాధి నుండి తప్పించేవాడు కూడా ఆయనే. అంటే సమాధికి వెళ్లాల్సిన స్థితుల నుండి కూడా దేవుడు తప్పించి, ఆ శోధన నుండి, ఆ బాధల నుండి, ఆ భయంకరమైన మరణాపాయం నుండి వారిని తప్పించి కాపాడి సురక్షితమైన జీవితాలను వారికి అనుగ్రహించాడు. మీ జీవితాల్లో కూడా అటువంటి కాపుదల ప్రభు దయచేయగల శక్తివంతులను నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, లైఫ్ ఈజ్ అన్సర్టైన్. కానీ దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని విశ్వాసం నుంచి నిరీక్షించి ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, దేవుని వాగ్దానాలు ఎత్తి ప్రార్థించండి. మీ క్షేమం కొరకు, మీ పిల్లల క్షేమం కొరకు, మీ కుటుంబస్తుల క్షేమం కొరకు, అంతేకాకుండా దైవ సేవకుల క్షేమం కొరకు, దైవ సేవకుల కుటుంబాలు, అలాగే పరిచర్యలో ఉన్నటువంటి వారందరి యొక్క కుటుంబాల క్షేమం కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మనకుంది. ప్రార్థన అనేటువంటిది మనల్ని ఫలింపజేస్తుంది, ప్రమాదం నుండి తప్పిస్తుంది, దేవునితో సత్సంబంధం కలిగి ఉండేవారిగా చేస్తుంది. ప్రార్థనలో నీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, గొప్ప ధైర్యం కలుగుతుంది. అంతేకాకుండా దేవుని దూతల కాపుదల మీ సొంతం అవుతుంది. ప్రార్థించుకుని వెళ్ళండి. సాక్షాత్తు సృష్టికర్తని దేవుడే మానవ రూపం తీసుకుని లోకానికి వచ్చినప్పుడు ఆయన అధిక సమయం ప్రార్థనలో గడిపినని రాయబడింది. మార్క్స్ 1:35-34 ఆయన పెందల కాడనే లేచి ప్రార్థించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో ప్రతిదినము ప్రార్థన చేసుకునే ఒక దినాన్ని ప్రారంభించండి. ప్రార్థనతోనే ఒక దినాన్ని ముగించండి. ఈ మార్నింగ్ వాగ్దానాలు వినేవారు ఈవినింగ్ కూడా ప్రార్థనతో ముగించుకునేలాగా ప్రతి సాయంకాలం ఒక వాగ్దానాన్ని మీకు ఏర్పాటు చేసి పంపిస్తున్నాం. ఆ వాగ్దానాన్ని మీరు ధ్యానించి, మీరే కాదు మీ కుటుంబస్తులు, పిల్లలు, పెద్దలందరూ కూడా ధ్యానించి చిన్న ప్రార్థనలో ఏకీవించండి. స్టార్ట్ ఎ డే విత్ ప్రేయర్, ఎండ్ ఎ డే విత్ ప్రేయర్. ఒక దినమును ప్రార్థనతో ప్రారంభించు, ఆ దినాన్ని ప్రార్థనతోనే ముగించు. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలోనా కృపామయుడా
ఇంతవరకు ఆ వాగ్దానాన్ని ధ్యానిస్తున్న ఆత్మీయులారా, మరి ఏ అపాయం రాకుండా మీరు, మీ కుటుంబం, మీ ఇంటి వారు, దైవ సేవకులు, ప్రపంచంలోని ఆత్మీయులందరూ కాపాడబడాలని, ఒకవేళ ఐసీలో, హాస్పిటల్లో, సమస్యల్లో, శోధనలో ఉన్నారా, అనారోగ్యం పాలయ్యారా, భయపడకండి, విశ్వాసంతో ప్రార్థించండి. మీ ప్రాణాలకు ఏ హాని కలగకుండా ఆ రోగాలను మీరు జయించి, ఆ పరిస్థితులు మీరు జయించి, యేసు నామములో మీరు కాపాడబడుదురుగాక. ఆమేన్. ఏ అపాయంలో పడకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. తర్వాత మాట, ఆయన నీ ప్రాణమును కాపాడును అన్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఎన్ని నష్టాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, కొన్నిసార్లు గాయాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా నీ ప్రాణం పోదు. నీ ప్రాణాన్ని ఆయన కాపాడుతాడు. అనేక మార్లు మనం వింటూ ఉంటాం, త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం, క్షణంలో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మనం చూస్తున్నాం, ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఉండగా ఆ ప్రమాదం జరగల. కొంచెం ఒక అడుగు అవతలు దాటిన వెంటనే భయంకరమైన ప్రమాదం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రాణాపాయంలో పడి తన జీవితం నాశనం అయిపోయి ఉండేది. మరొక వ్యక్తిని కూడా మీరు చూస్తున్నారు, భయంకరమైన ప్రాణానికి హాని కలిగేటువంటి సంఘటన జరిగింది. ఇవి మరణకరమైన సంఘటనలు. ప్రాణాల మీదకి వచ్చినటువంటి అపాయం కూడా తప్పించుకోగలిగారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ అపాయమో కలగకుండా ఆయన మిమ్మల్ని కాపాడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలందరినీ దర్శించండి, పేరు పేరును దర్శించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఏ అపాయంలో పడకుండా మమ్మల్ని కాపాడువాడు, మా ప్రాణములను కాపాడువాడని మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ ప్రభుత్వంలో మమ్మల్ని నడిపించండి. యేసే ప్రభుగా మా పైన, మా కుటుంబాల మీద, దైవ సేవకులందరి పైన, సంఘాల పైన, విశ్వాసులందరి మీద అయ్యా మీరే ప్రభుగా నడిపిస్తున్నారు. మీరు మాకు శిరస్సుగా ఉన్నారు. Thank you, Lord, for your protection. I pray for everyone, those who have faith in God and praying together. Lord, you are going to give them a divine provision, divine protection, and divine blessings upon their life, and also divine healing for every sick person. Let them receive it for your glory. ఈ రోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ ప్రజలను నీ బలమైన సాక్షులుగా నిలబెట్టి, నీ రాజ్య విస్తరణలు వీరందరం కూడా సాధనాలుగా వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ కాపుదల మమ్మల్ని నిలబెట్టి స్థిరపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకుని హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, Isaiah chapter 41 verse 10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని, నడిపించి, ఆదరించి, బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చినగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు
ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.